సీఎంఆర్ఎఫ్ నిధుల స్కామ్ కేసులో సిఐడి దూకుడుగా వెళ్తోంది. కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారుల్ని గుర్తించే పనిలో అధికారులు ఫుల్ ఫోకస్డ్ గా పనిచేస్తున్నారు. చికిత్స పొందకుండానే నకిలీ బిల్లులు అప్లోడ్ చేస్తున్నట్లుగా గుర్తించి 6 జిల్లాల్లోని హాస్పిటల్స్ పై కేసులు పెట్టారు. హాస్పిటల్సే లేని చోట రోగులు ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ప్రభుత్వ సొమ్ముని కొట్టేశారన్న విస్తుపోయే నిజాలు విచారణలో వెలుగు చూస్తున్నాయి. దాంతో ఇది చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న చర్చ జరుగుతోంది. తవ్విన కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. చికిత్స పొందకున్నా కూడా నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాజేసేందుకు మోసాలకు పాల్పడ్డట్టు సిఐడి గుర్తించింది. సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేసేందుకు నిందితులు భారీ స్కెచ్ వేసినట్లు సిఐడి ప్రాథమిక విచారణలో తేలింది. లేని హాస్పిటల్స్ను తెరపైకి తెచ్చి ఎలాంటి రోగులు వైద్య పరికరాలు లేకుండానే హాస్పిటల్ ఉన్నట్టు రికార్డులు సృష్టించారు. ఆ విధంగా రోగులకు చికిత్స చేసినట్టు ఫేక్ బిల్లులు క్రియేట్ చేసినట్టు గుర్తించారు. ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. ఈ స్కామ్ కు సంబంధించి గతంలోనూ 4గురిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఫోర్జరీతో పాటు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ స్కామ్లో ఈ నెల 23న 6 ఎఫ్ఐఆర్లు సిఐడి నమోదు చేసింది. అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. ఇక హైదరాబాద్ జిల్లాలో 3 హాస్పిటల్స్, నల్గొండ జిల్లాలో 3, కరీంనగర్ జిల్లాలో 2, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 హాస్పిటల్స్పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ఐఎస్ సదన్లోని అనుశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్లోని శ్రీకృష్ణ జననీ హాస్పిటళ్లపై సిఐడి కేసు బుక్ చేసింది. రంగారెడ్డి జిల్లాలో చూస్తే మీర్పేటలోని హిరణ్య హాస్పిటల్, హస్తినాపురంలో డెల్టా హాస్పిటల్, బిఎన్ రెడ్డి నగర్లోని శ్రీరక్ష హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్ ఎంఎంఎస్ హాస్పిటల్, రామంతపూర్లోని ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేటలోని ఎంఎన్వి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైరామల్గూడలోని శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ ఉన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు నల్గొండ స్టేషన్ రోడ్లో ఉన్న అమ్మ హాస్పిటల్పై సిఐడి కేసులు నమోదు చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి హాస్పిటల్తో పాటు పెద్దపల్లిలోని శ్రీ సాయి హాస్పిటల్లో కూడా స్కామ్ జరిగి ఉంటుందని సిఐడి భావించి కేసు నమోదు చేసింది. హన్మకొండ జిల్లాలో రోహిణి మెడికేర్ హాస్పిటల్తో పాటు మహబూబాబాద్లోని శ్రీ సంజీవని సిద్ధార్థ హాస్పిటల్స్ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, మెగాశ్రీ హాస్పిటల్, శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్పై సిఐడి కేసులు రిజిస్టర్ చేసింది. ఈ దందాలో కింగ్ పిన్ ఎవరు, తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపించింది ఎవరు అనేది తేల్చే పనిలో సిఐడి అధికారులు బిజీగా ఉన్నారు. ముఖ్యంగా హాస్పిటల్స్ యాజమాన్యాల ప్రమేయం ఉందా, లేక వాటిలో పనిచేసిన ఉద్యోగులే యాజమాన్యానికి తెలియకుండా నకిలీ బిల్లులను సృష్టించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే హాస్పిటల్స్ మేనేజ్మెంట్తో పాటు ఉద్యోగులను కూడా విచారించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్పెషల్ టీమ్స్ను కూడా ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్కామ్ కేసు ఎవరి మెడకి చుట్టుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.